అయితే ఈ దాడి జరుగుతున్న సందర్భంగా, ఈ వ్యవహారం అంతా జరుగుతున్న సందర్భంగా ఏబీఎన్ ఛానల్ చూస్తే, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలు, ఆ బ్రేకింగ్స్ అవన్నీ చూస్తే అనిపిచ్చింది, వీళ్ళు ఇంక మారరా అని. ఏం మారాలి వాళ్ళు? ఆంధ్రజ్యోతి అమరావతి పక్షాన ఉంది కాబట్టి వైసీపీ మోకలంతా దాడులకొచ్చారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. మేము అమరావతి కోసం ఉన్నందుకే మా పైన దాడి చేస్తున్నారు. ఇటువంటి బ్రేకింగ్స్ చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళకి పలచనయిపోతారు గదా! మీ పైన దాడి జరుగుతుందో, మీ పైన ఎవరో కొట్టడానికొచ్చారో అని అనుకున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న మాటలు కనీసం వాస్తవానికి దగ్గరగా ఉండాలి గదా! వైసీపీ ఏం జేసింది, వైసీపీ ఏం జేసిందని మీరేసారనే దానిపైన నాకు అభ్యంతరం లేదు కానీ, మీరు అమరావతికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీ పైన దాడి చేయడానికొచ్చారనేది తప్పు కదా! మీ పైన వాళ్ళు ఎందుకు దాడి చేయడానికొచ్చారనే విషయాన్ని మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, విషయం దాని అర్థమేంటి? ఎందుకొచ్చారు? వీడియో జూస్తున్న ప్రజలందరికి కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. 'ఆంధ్రజ్యోతి' గ్రూప్ సంస్థల అధినేత రాధాకృష్ణ గారు ప్రతి వారం 'తొలి పలుకు' పేరుతో ఒక ఆర్టికల్ రాస్తారాయన. ఆయన పత్రికలో అండ్ టీవీలో. ముందు రోజు శనివారం రాత్రి 8:30కి టీవీలో టెలికాస్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్‌లో అది పబ్లిష్ అవుతుంది. ఆయన రాసిన ఒక పనికిమాలిన రాతేంటంటే, జర్నలిస్టులంతా సిగ్గుపడే తరహాలో ఆయన వాడిన పదాలేంటంటే, మొత్తం మహిళలందరినీ కించపరిచే తరహాలో ఆయన రాసిన రాతేంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ నాయకులు ఏమైనా చేస్తారు. చివరికి జగన్మోహన్ రెడ్డొచ్చి వైసీపీ నాయకులందరిని పిలిచి కూర్చోబెట్టి, మీ భార్యలు గాదు. వాళ్ళు మీ చెల్లెళ్ళు" అని జెప్తే, "అవునా! ఇంతకాలం వీళ్ళు నా భార్యలనుకున్నామే. వీళ్ళిప్పుడు చెల్లెళ్ళా?" అని భావించి, వాళ్ళకి వేరే సంబంధం చూసి పెళ్లి జేసి పంపిస్తారు అని. జుగుప్సాకరమైన వ్యాఖ్య కదా! మహిళల గురించి ఆ తరహా వ్యాఖ్య చేయొచ్చా? రాజకీయ పార్టీ పైన ఏవైనా అభ్యంతరాలుండొచ్చు. అటువంటి భాష వాడొచ్చా? వాడకూడదు. అది తప్పు. ఇది నేనంటుంది కాదు. రాధాకృష్ణ గారు కూడా భావించారు. కాబట్టే, రాత్రి టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత, పొద్దున్నే పేపర్‌లో దాన్ని పబ్లిష్ చేయలా. రాత్రి టీవీలో దాన్నేసిన తర్వాత, దానికి సంబంధించి వచ్చిన విమర్శలు చూసిన తర్వాత ఏమనుకున్నారో, పొద్దున్న పేపర్‌లో ప్రింట్ అయిన ఆర్టికల్‌లో మాత్రం ఆ పదాలు లేకుండా జాగ్రత్త పడ్డారాయన. కానీ ఈరోజు డిజిటల్ యుగంలో మీరేది దాచుకోవడానికి ఉండదు కదా! మీరు మాట్లాడారు. మీరు మాట్లాడింది మీరు పొద్దున్న పేపర్‌లో ప్రచురించుకోలేకపోయారు అంటే, మీరు తప్పు చేశారనే విషయం మీకు అర్థమైంది. అర్థమైన తర్వాత హుందాగా, గౌరవంగా నేను ఆ పదం రాసి ఉండాల్సింది కాదు. టెలికాస్ట్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను. కాబట్టి నేను పేపర్‌లో దాన్ని ప్రింట్ చేయలేదు. టీవీలో కూడా అది పొరపాటున ఇలా ప్రసారం జరిగినందుకు చింతిస్తున్నాను. క్షమించమని అడుగుతున్నాను. ఇంకోసారి ఇటువంటిది జరగదు అని ఒక మాట చెప్తే ఆయన కిరీటం ఏమైనా పడిపోద్దా? గౌరవం పెరుగుతది గదా!